ఉన్నాయి. సరే, రైట్ 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 బాజీ గారు ఒక్క నిమిషం అండి. రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాము. రామ్మోహన్ గారు సార్, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలకు వస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి? అలాగే చంద్రబాబు నాయుడు దీన్ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే తీవ్ర స్థాయిలో కూడా ఆయన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. విజయ్ గారు, మీకు, రమేష్ గారికి, సురేంద్ర గారికి, మిత్రుడు బాజీ గారికి నమస్కారం. అర్థమవుతుంది కదా, ఒకరినొకరు చెప్పడం వల్ల ప్రజలకు అర్థమైంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేశారు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేశారు. గతంలో మొట్టమొదటిసారి 2014 నుంచి మొదలు పెడతాం. తర్వాత అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే తహసీల్దార్ వనజాక్షి కేసు నుంచి చూస్తున్నాం మనం కదా ఉభయ జిల్లాలో. బాజీ గారితో సరే లిక్కర్ కుంభకోణం పక్కన పెడతాం కానీ మిగతా అన్ని విషయాలతో నేను ఏకీపిస్తున్నాను ఎవరికి బాజీ గారితో. ఇందులో లేదంటే లేను. ఇప్పుడు ఎట్లా ఉందంటే, రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదనే సమస్య వస్తున్నది. కనుక ద్వంద్వే సమస్య లేదు. కాకపోతే మన విజయ్ గారు, ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఎమ్మెల్యే రాజు నడుస్తున్నది. లిక్కరు, వైను, మైను ఈ 3 కుంభకోణాలు వీళ్ళని చేసింది, వాళ్ళని చేసింది, కొంచెం ఎక్కువ తక్కువ అంతే తేడా. కానీ చట్టసభ సభ్యులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇట్లాంటి కేసులు పెడుతున్నారంటే మన పరువు పోతుందా లేదా అని నేను అంటున్నాను. ఇద్దరిని అడుగుతున్నాను, వైసీపీ కానీ టీడీపీ కానీ. అంటే చట్టసభలు చట్టాలు చేసి మంచి చట్టాలు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యేలు వీళ్ళు ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు, కేసులు బనాయించుకుంటున్నారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకు. నేను 3 విషయాలు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నేను లేస్తే మనిషిని కాదని. అంతేందుకు, నేను 95 ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రిని చూస్తారు నన్ను, ఇప్పుడు ముఖ్యమంత్రి 2014 ముఖ్యమంత్రిని కాదు అని హెచ్చరించారు. మొదటిసారి అయిపోయింది, మొదటి హెచ్చరిక అయింది. రెండో హెచ్చరిక అయిన తర్వాత ఇంకో మాట ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు తయారైపోయినారు, నేను 8 సార్లు గెలిచినాయా, మీరేమి ఇట్లా మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడారు. అది పోయింది. ఇప్పుడు చివరికి ఏమైందంటే తన ఎమ్మెల్యేల మీద కేసు పెట్టమని తన ఆదేశాలు ఇచ్చేదాకా పోయే సమస్య వచ్చింది కదా. ఇప్పుడు అంతే కదా, రాజశేఖర్ మీద జరిగింది అదే కదా. నేను అంటున్నాను ఇక్కడ ఏమంటానంటే, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించేమో దగ్గుబాటి ప్రసాద్ అట్లా ఇరిగిపోయాడు రెడీ హ్యాండెడ్ గా. చూశారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఏంది, వాళ్ళు ఒకటే. ఇప్పుడే నా కుటుంబం అంతా ఒకటే, నందమూరి కుటుంబం కానీ ఆరంభరి కుటుంబం ఒకటే. మీకేం పట్టిందని నేను అడుగుతున్నాను. వీళ్ళు ఎమ్మెల్యేలు పనికిరాని విషయం కదా అదైతే. సినిమా ఆడనివ్వను అని మాట్లాడడం, నాది కాదని బుకాయించుడు. మరి నిన్న నేను చంద్రబాబు నాయుడు పిలిస్తే చక్కగా తల ఉంచుకొని విన్నట్టు వెళ్ళిపోయింది కదా. నేనేమంటానంటే, ఎమ్మెల్యేలు గౌరవప్రదంగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తారా, లేకపోతే ఇట్లాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసి మాటలు మాట్లాడి లేకుంటే కేసులో ఇరుక్కుంటారా నేను అంటున్నాను. ఒక ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులను తిప్పుతూ కొడితే వేలబుల్ కేసు పెడతారా? అదే సామాన్యుడు చేస్తే ఏం చేసేవాళ్ళు చెప్పండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమంటే, ఇప్పుడు గతంలో చేయలేదు కాదు, గతంలో ఇవన్నీ జరిగినాయి. వైసీపీ హయాంలో కూడా ఇవన్నీ జరిగినాయి చూసినాం మనం. అంటే మనం ఏమైంది, ఒకరినొకరు ఎత్తేసుకోవడం వల్ల ప్రజలు ఇంకా చులకన అవుతున్నారు అంటున్నాను నేను. ఇవాళ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని రంగం ఏదైనా ఉందా చూడండి. లిక్కర్ లో అంటున్నారు బాజీ గారు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, మొన్న ఒక తాడిపత్రి ఎమ్మెల్యే ఏమన్నాడు, ప్రతి క్వార్టర్ బాటిల్కి 20 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేయండి, నాకు ఇవ్వండి అన్నాడా లేదా? అదే లేదు. ఇప్పుడు ఏమంటున్నా బాజీ గారు, ఇప్పుడు ఇవాళ బహిరంగంగా ఒక వీధి గుండాలు వసూలు చేసినట్టు ఈ మాట అంటున్నాను నేను. ఎమ్మెల్యేల పట్ల చాలా గౌరవం ఉంది, ఈ మాట అంటే కూడా గౌరవ భంగం ఏమంటున్నా. బయట ఉన్నా కనుక సమస్య లేదు. అసెంబ్లీ రౌడైన సినిమా వస్తే సినిమా టైటిల్ మార్చేదాకా మనం అంత గొడవ పెట్టాం కదా అసెంబ్లీ రౌడైన ఉండొద్దని చెప్పి. కానీ ఇవాళ ఏమైందంటే, అసెంబ్లీ సాక్షిగా మంచి చట్టాలు చేయాల్సిన ఇదే ఎమ్మెల్యేలు వీళ్ళు ఇవాళ బయట ప్రవర్తన ఎవరిని ప్రభావితం చేస్తే ఎట్లా ప్రభావితం చేయాలి, వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారా అని నేను అడుగుతున్నాను. అందుకని చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి ఏంటంటే, 3 సార్లు బెదిరించింది కదా, ఈసారి ఊరుకోకండి అంటున్నాను నేను. 1995 ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తా అన్నాడు. ఇప్పుడైనా బయటకు రండి, ఖచ్చితంగా వీళ్ళందరినీ బయటకు పంపించండి. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే, ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎవరైనా సరే అంటున్నాను. ఈసారి అవినీతి విషయానికి వస్తే అందరూ అదే నీళ్ళలో మునిగున్నాం. అందుకని నీలం సంజయ్ రెడ్డి గారు ఎప్పుడో అన్నారు, అవినీతి విషయానికి వస్తే చాణక్యుడు ఎప్పుడో అంటాడు, చేపలు కదా నీళ్ళల్లో ఉంటే నీళ్లు తాగకుండా ఉంటాయా అన్నట్టు. ఇవాళ అధికారం అనే దాంతో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఈ 3 చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ప్రజలను దోచుకునేవాళ్ళు, ప్రజల దగ్గర చిన్న చిలకొట్టుడు కొట్టేవాడు. ఇప్పుడు అది లేదు. వైన్ కుంభకోణాలు అట్లాగే మన శాండ్ కుంభకోణాలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడైనా. వాటిలో ఎంత తీసేస్తే అంత పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ శాండ్ అన్నారు కదా, ఒక్క మాట చెప్తాం, సురేంద్ర గారు ఉన్నారు ఇక్కడే. మరి అట్లా అందులో అవినీతి లేకుండా జరుగుతుంది అంటారా? ఇప్పుడైంది అంటున్నాను. అప్పుడైనా సరే మీకు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ నడిపిందంటే, రమేష్ గారు, నేను తమిళనాడులోకి అధ్యయనం చేసి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తుంటే చాలా ఆదర్శంగా నేను 2 వ్యాసాలు రాసినా కూడా మంచిది ఇది అన్నాను నేను. కానీ ఏమైంది, అందులో డిజిటల్ పేమెంట్ లేక పూర్తిగా డబ్బులు చేతులు మారి ఎవరికి పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటే, అది పూర్తిగా ఎంక్వైరీ కాకుండా యాజ్ అడ్వకేట్ గా నేను ముద్దాయిలు మాత్రమే వాళ్ళు అంటున్నాను, లేకపోతే ఇది ఆరోపణ మాత్రమే అంటున్నాను.
ఆరోపణలు రుజువైన తర్వాత గట్టిగా మాట్లాడవచ్చు మనం. కానీ ఈ కేసు అయితే అయిందా, ఆరోపణలు అయితే సిట్ అయితే వేసింది కదా, వాళ్ళు కొన్ని ఆధారాలు సేకరిస్తున్నారు కదా. అందుకని ఏమంటానంటే ఈ 3 అంశాలలో అవినీతి మనం తొలగించలేని పరిస్థితి వచ్చింది, అధినాయకులు కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? ఎన్నికలప్పుడు లిక్కర్ మనీ పవర్, లిక్కర్ పవర్ ఎన్ని రోజులు ఉంటుందో, లిక్కర్ మనీ పవర్ ఎన్ని రోజులు ఉంటుందో ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ దోపిడీ ఇవన్నీ ఆగదంటున్నాను. దయచేసి మనం అందరం ఎక్కడ సంస్కరించాలంటే ఎన్నికల్లో 50 కోట్లు 100 కోట్లు పెట్టిన ఎమ్మెల్యే పెట్టుబడి లాభం చూస్తారు కదా విజయ్ గారు, అంతే కదా. దాన్ని బట్టి ఏమవుతుంది, ఈ 50 కోట్లు ఎట్లా సంపాదించుకొని చూస్తారా, లేకుంటే సర్వసంగ పరిత్యాగిలాగా భూములు అమ్ముకుంటారా చెప్పండి. కనుక బేసిక్ గా ఎన్నికల సంస్కరణ రావాలంటున్నాను. ఈ ఒక్క ఓటు మెజారిటీతో గెలిచే పద్ధతి ఎన్ని రోజులు ఉంటుందో జీతా ఒక సికిందర్ అంటున్నారు. నేనేమంటున్నాను, చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దామాష పద్ధతి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకు ఎన్నికలు ఇప్పుడు మొన్న న్యాయం అని మాట్లాడడం కానీ 40% ఓట్లు వచ్చిన వాళ్ళకి 11 సీట్లు వస్తాయి కదా. మిగతా అంతకంటే తక్కువ కొంచెం తేడా వచ్చిన వాళ్ళకేమో 150 164 వస్తాయి కూటమి. అప్పుడు కూడా అంతకుముందు జరిగింది అదే కదా. వాస్తవానికి ఏంటంటే ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, ఈ గొడవ ఉందంటాను. అంటే ప్రజల తీర్పును ఈ ఎన్నిక FPTP అంటారు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే విధానం నష్టపరుస్తుంది. అంటే అంతటా నేను ఏమంటున్నా సురేంద్ర గారు, ఇప్పుడు నేను అందరినీ ఎన్నిక విధానం తప్పుంది సురేంద్ర గారు. ఎంపీ గాని ఎమ్మెల్యే గాని మన దగ్గర మన భారతదేశం ఏముందంటే ఒక్క ఓటు మెజార్టీ వస్తుంది కనుక మెజార్టీ ఇప్పుడు గతంలో జరిగింది అదే 1.8% ఓట్ల తేడాతో మీరు కూడా ఓడిపోయిన సందర్భం ఉంది కదా, కాదట్లేదు నేను. కానీ విధానం తప్ప అంటున్నాను. దీన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దామా, లేకపోతే ఈ గుడుగుడు కొంచెం ఇందులో ఆడదామా, తొంసుంటా అంటే తొంసుంటా అనుకుందామా అనేది ఆలోచన చేయాలంటున్నాడు. ఎమ్మెల్యేల ప్రవర్తన మీద ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ సరైన చర్యలు తీసుకుంటారు అన్నాను. అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టు ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు మనకు పార్లమెంట్లో నిన్న కాకమున్న ఒక బిల్లు ప్రవేశపెట్టబోయారు. ముఖ్యంగా 30 రోజులు జైల్లో ఉంటే ఖచ్చితంగా 31వ రోజు పదవి నుంచి తప్పించడానికి ఒక అవకాశాన్ని అయితే ఉండేలాగా ఒక చట్టం తీసుకురాబోయారు. అసలు ఈ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు క్రిమినల్ చరిత్ర ఆధారంగానే టికెట్ ఇస్తే బెటర్ కదా. ఇలాంటి క్రిమినల్ చరిత్రలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, ఆరోపణలు ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఉంటే ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయిగా. మంచి ప్రశ్న విజయ్ గారు. నేను అది కూడా ఉంది కదా. గతంలో మేము రాష్ట్రపతి ఆర్డినెన్స్ రాసి తగలబెట్టాం. గతంలో నేర చరిత్ర, విద్యార్హత, ఆస్తులు తెలుపమంటే సుప్రీంకోర్టు ఆర్డరిస్తే కూడా దానికి వ్యతిరేకంగా అఫిడేవిట్ అవసరం లేదని ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గంగా ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్రపతితో. దానికి తగలబెట్టింది మేము. ఇప్పుడు ఏమైంది చూడండి, అఫిడేవిట్ వేస్తున్నారు. అఫిడేవిట్ లో బూతులు రాసినా ఎవ్వరు పట్టించుకుంటారు, అందులో ఏముందో ఎవరు పట్టించుకుంటారు చూస్తున్నాం కదా. ఇది చెప్తున్నారు. నిజంగా చెప్పానంటే ఒక మాట, ఈ అప్పుల గురించి ప్రతిసారి స్పీకర్ కి వీళ్ళు ఇవ్వాలి కదా సార్ విజయ్ గారు. ప్రతి సంవత్సరము వాళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే ఎన్నిక కాకముందు వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పటికీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవాళ 5 ఏళ్ల తర్వాత చూడండి అన్ని పార్టీలు అంటున్నారు. తేడా ఉందా లేదా? అంతేందుకు ప్రభుత్వ ఉద్యోగులు కదా విజయ్ గారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి సంవత్సరం వారి శాఖాధిపతులకు వాళ్ళ ఆస్తుల గురించి అప్పుల గురించి చెప్పాలి కదా. ఎక్కడ చెప్తున్నారా? ఎవరు పట్టించుకుంటున్నారు అంటున్నారు. కనుక ఇప్పుడు ఇక్కడ చట్టసభల సభ్యులు ఎవరైతే ఉన్నారో మొన్న నాలుగులో నేను నెల అనేది కరెక్ట్ కాదంటున్నాను. నేను జేపీసీకి సూచనలు కూడా రాసిన సార్, దానిలో ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా చేర్చాలంటున్నాను. అందులో లేదు. ఇప్పుడు ఆ చట్టంలో ముఖ్యమంత్రులు అట్లాగే ప్రధానమంత్రి దాకా పోయింది కదా, దానిలో ఎమ్మెల్యేలు ఎంపీలను చేర్చలేదు. దానికి కారణం కూడా చెప్తాను. ఎందుకంటే తన చావు ఎవరు కూడా కోరుకోరు, ఎవరు కూడా మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తమ చచ్చే మంది ఎవరు మింగరు కూడా కదా. అందుకనే లీడర్ అనే సినిమా వచ్చింది గతంలో, దగ్గుబాటి రాణా. లీడర్లు ఏమంటాడు కదా, మన గొల్లపూడి మారుతిరావు గారు సలహా ఇస్తారు, వీళ్ళని తీసేసి ఎమ్మెల్యేలను తీసేస్తే నేను బిల్లు పాస్ అయితే పోమంటాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు తీసేసిండ్రు, బిల్లు పెడతా అంటున్నారు. జేపీసీకి పోయింది. జేపీసీకి 3 సలహాలు చెప్పాను నేను. ఒకటి నెల అనేది తప్పు, ఎందుకంటే నేను యాజ్ అడ్వకేట్ గా 2 సార్లు రిమాండ్ అయితే ఇప్పుడు 4 రోజులు అయిపోతుంది, 14, 15, 25 రోజులు అయిపోతుంది, 30 రోజులు పోతుంది. అట్లా కాకుండా ఛార్జ్ షీట్ వేయడానికి 3 నెలల టైం ఉంటుంది. కనుక 3 నెలలు ఛార్జ్ షీట్ పడ్డది అనుకోండి, ఖచ్చితంగా పోవాలంటున్నాడు. దాన్ని నెల బదులు 3 నెలలు అట్లా పెట్టడం, ఎమ్మెల్యే ఎంపీలను చేర్చడం, ఇట్లాంటి కొన్ని సవరణలు చేస్తే మాత్రం తప్పక ఆ బిల్లును ఆహ్వానించాలి. మనందరం కూడా ప్రతిపక్షాలు వద్దంటున్నాయి, కాంగ్రెస్ వద్దంటుంది, కానీ కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రుల మీద 5 ఏళ్లకు పైగా హీనియస్ క్రైమ్స్ కనుక నమోదైతే అంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? దీనికి అంత దుర్మార్గం ఏంటంటే ఈ చట్టం రావడానికి కారణం ఏంటంటే కేజ్రీవాల్ గారు నిస్సిగ్గుగా, ఆయన మా మిత్రుడు, ఆయన కోసం నేను పనిచేసిన వాడిని ఢిల్లీలో, కానీ నేనేమంటున్నానంటే ఆయనే 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, కేసులు ఎదుర్కొని లిక్కర్ కేసుల జైల్లోంచే పరిపాలన చేశాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది విజయ్ గారు.
ఇంకా అంతకుముందు ఉన్న దుర్మార్గం ఇప్పుడు దుర్మార్గం అంతకుముందు ఎప్పుడు లేదు. జయలలిత గారు ఉన్నారు, 3 సార్లు జైలుకి పోతే 3 సార్లు పన్నీర్ సెలవుని పెట్టింది. పన్నీర్ సెలవు నేను కన్నీర్ సెలవు అని పేరు పెట్టాను. ప్రతిసారి అప్పచెప్పిండు, భద్రంగా పూలలో పెట్టి అప్పచెప్పిండు. అంతేందుకు మనకు లాలూ ప్రసాద్ గారి గురించి చాలా చెప్తాం మనం. కానీ గడ్డి కుంభకోణంలో జైలుకి వెళ్ళినప్పుడు ఆయన భార్యని పెట్టిండు, చూసి రబ్లి దేవుని పెట్టిపోయింది కదా. అది పోయింది. ఇప్పుడు ఇవాళ ఆదర్శాలు చెప్పేటోళ్ళే, వైట్ కాలర్ అనే వాళ్ళే ఇవాళ కేజ్రీవాల్ లాంటి వాడు 4 నెలలు 5 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే విలువలు ఎడిపోతున్నా చూసినాం కదా. ఓలా లాల్ బహదూర్ శాస్త్రి తనకు సంబంధం లేని విషయంలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే నైతిక బాధ్యత వహించి చేసిండు. అంతేందుకు ఆ తర్వాత కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ విషయాల్లో కొంత హైకోర్టు కొంత ప్రభుత్వాన్ని అన్నది, ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుమతించడంలో మొట్టికాయలు వేస్తే ప్రభుత్వాన్ని తప్పు పడితే క్యాన్సల్ చేస్తే ఆయన రాజీనామా చేసిండు. అప్పుడు చూసిండు కదా ఆ విలువలు ఎక్కడ ఇప్పుడు. అందుకని ఆ విలువలు నేర్చుకోవాలంటే మొట్టమొదటి ఇప్పుడు ఎమ్మెల్యేలకు దయచేసి స్పీకర్ ఒక శిక్షణ తరగతులు పెట్టండి. స్పీకర్ ఇప్పటికి కూడా చాలా మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎన్నికైన విజయ్ గారు, ఒక చిన్న సూచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 30% మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు ఎన్నికైంది. మరి సురేంద్ర నాయక్ గారు కరెక్ట్ చేయాలన్నాను. రెండోది కూడా ఏమైందంటే మంత్రివర్గంలో కూడా చూడండి అనుభవం శూన్యులు చాలా మంది ఉన్నారు, అనుభవం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారణాలు రాజకీయ కారణాలు వేరే ఉన్నాయి. సీనియర్లు పెట్టుకుంటే లోకేష్ కు రేపు వినరాను, లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే రేపు వినారనే చేసిండు, మంచిదే. కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం మంచిదే. ఒక్కసారి గెలిచిన వాళ్ళు కూడా ఇచ్చారు కనుక మంత్రుల అనుభవ రాహిత్యం కనపడుతుంది. ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి ఎంపికైన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుగా సలహాలు ఇస్తున్నారనే పరిస్థితి వచ్చింది. ఆయనే అన్నారు కదా స్వయంగా. కనుక ఇది కొంచెం పోవాలంటే ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు అవసరము. రెండోది కేసులు పెట్టిన ఎమ్మెల్యేలు పదవులు ఉండడానికి, అయితే కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా పదవులు ఉండడానికి అనర్హులు అంటున్నాడు. ఉప ఎన్నికలు రావాల్సిందే అంటున్నాడు ఆయన. రైట్. సురేంద్ర నాయుడు గారు, చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు తప్పు చేస్తే ఖచ్చితంగా